క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని కృప మీ మీద నిలిచునుగాక. మన ఆధ్యాత్మిక జీవితంలో విజయం కావాలి అని అడిగినప్పుడు అందరూ కోరుకునేది విజయమే. మాకు అన్ని విషయాల్లో విజయం కావాలండి, మేము జయం పొందుకోవాలి, మేము విజయాన్ని పొందుకోవాలి అని అనుకుంటాం. అయితే చాలాసార్లు అపజయాలు మనకు ఎదురవుతాయి. ఆ అపజయాల మూలముగా మనలో దుఃఖము, ఆవేదన, ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే విజయం కలిగితే సంతోషమే. ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఏదైనా ఒక ఘనకార్యం చేసి విజయాన్ని పొందితే ఆ కుటుంబం అంతట్లో సంతోషం నెలకొల్పబడుతుంది. అదే వ్యక్తి అపజయానికి కారణమైతే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని భీతి, అసంతోషం, ఆ పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి. అయితే విజయం ఎలా దొరుకుతుంది? దేవుని ద్వారా మనం తప్పకుండా విజయాన్ని పొందుతాం. ఈ యొక్క సమయంలో దైవ గ్రంథంలో నుండి ఒక చక్కని వృత్తాంతాన్ని మేము ముందుంచుతాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. మన యొక్క అపజయానికి కారణం ఏంటో, మన యొక్క విజయానికి కారణాలేంటో, భక్తులు దేని వలన జయం పొందారో, దేని వలన అపజయం పొందారో మనం దైవ గ్రంథంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా ఫిలిస్తీయులు లేచారు. ఆ ఫిలిస్తీయులు లేచినప్పుడు ఫిలిస్తీయుల్లో ఒకడు ముందుగా వచ్చి నిలబడి, ఇదిగో రండి, మీలో ఒక్కడిని పంపి నన్ను చంపేయండి చాలు, ఇక ఫిలిస్తీయులందరూ మీకు దాసులవుతారు అని అతడు చాలా ప్రగల్భాలు పలుకుతున్నాడు. అతడు చాలా ఎత్తుగా ఉన్నాడు, 6 మూరల జానడు ఎత్తున్నాడు. అతనికి రాగి శిరస్త్రాణం పెట్టబడింది. ఎక్కడ అతని ముఖం కూడా సరిగా కనబడట్లేదు. అంత రాగి కవచంతో అతడు ధరించుకుని ఉన్నాడు. మరి అంత ఎత్తున్నవాడు, అంత బలం కలిగిన వాడు ఇవన్నీ ఎందుకు ధరించుకున్నాడు అంటే, కొన్నిసార్లు మన కళ్ళతో చూసినప్పుడు వాళ్ళు బలవంతులాగా కనబడతారు, కానీ వాళ్ళ బలహీనతలు అనేవి కూడా ఉంటాయి అనేది మనం గమనించాం. అయితే ఈ యొక్క గొలియాతు అని పేరు పెట్టబడిన ఫిలిస్తీయుడు ఇశ్రాయేలీయుల మీద ప్రగల్భాలు పలుకుతున్నాడు. అయితే ఇశ్రాయేలీయుల గురించి ఒక 2 విషయాలు నేను మీకు చెప్తాను. ఈ సందర్భంలో ఇశ్రాయేలీయులు ఆ ఫిలిస్తీయుని చూసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే వాక్యంలో నేను చదివి వినిపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. భీతి, ఇక వాడి మీదకి మనం వెళ్ళలేం, అతన్ని మనం జయించలేం, అమ్మో వాడు అలాగ మాట్లాడుతున్నాడా అని మాటలకు భయపడుతూ ఉన్నారు. 2వ విషయాన్ని చెప్తున్నాను. 17వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి పారిపోగా. మిక్కిలి భయపడి పారిపోగా. ఇక్కడ ఈ 2వ విషయంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడ్డారు. ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వాళ్ళు ఆ ఫిలిస్తీయుడు పలికిన మాటలు విన్నప్పుడు వాళ్ళలో భీతి వచ్చింది. 2వదిగా వారు ఆ ఫిలిస్తీయుని చూసినప్పుడు వాళ్ళకి మిక్కిలి భయం. కొన్నిసార్లు మనకు భయం కలుగుతుంది, ఆ భయం పెరిగితేనే మిక్కిలి భయం అవుతుంది. ఇక్కడ ఇశ్రాయేలు సైన్యం యొక్క పరిస్థితి, సౌలు గారి పరిస్థితి ఎలాగుందంటే మిక్కిలి భయం కలుగుతుంది. రాజుకి భయం కలుగుతుంది, సైన్యానికి భయం కలుగుతుంది. ఎవళ్ళు ధైర్యవంతులు కనబడట్లేదు. ఎందుకు వీళ్ళు ఇంత అధైర్యపడుతున్నారు, ఎందుకు వీరి లోపల ఇంత భయం కలుగుతుంది అంటే, ఒకటి వాళ్ళు విన్నది, 2వది వాళ్ళు చూసింది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకు విజయము లేక జయము కలగకపోవడానికి గల కారణాలు ఈ 2. మనము వినిన దాన్ని బట్టి మనకు ఏం కలుగుతుంది, మనం చూసిన దాన్ని బట్టి మనకు ఏం కలుగుతుంది. చాలాసార్లు మన శత్రువైనటువంటి అపవాది
మనల ఎదుట నిలబడినప్పుడు మనం చూసి భయపడతాం. వాడు మనతో మాట్లాడుతున్నప్పుడు భయపడతాడు. శత్రువు చేసే పని ఏంటి అంటే ఎప్పుడు కూడా వాడు భయపెట్టేటువంటి మాటలనే మాట్లాడతాడు. వాడు ఎప్పుడూ కూడా భయానకమైనటువంటి వేషధారణతో వాడు కనపడతాడు. అందువలన మనకు అపజయం కలుగుతుంది. అందువలన మనం అపజయంలోనికి వెళ్ళిపోతాం. అయితే విజయం సంపాదించడం ఎలా? ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒకటి, ఏది వింటున్నామో అది జాగ్రత్తగా పరిశీలన చేయాలి. రెండవది, ఏది చూస్తున్నామో అది కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వినేవన్నీ సత్యములు కావు. సాతానుడు చాలాసార్లు మనలో దేవుని యొక్క వాక్యాన్ని నిలవలేకుండా వాడి మాటల చేత భయాన్ని కలిగిస్తాడు. సాతానుడి యొక్క మాటలు భయాన్ని కలిగిస్తాయి. మరి దేవుని యొక్క మాటలో, దేవుని మాటలు ఎప్పుడూ కూడా ప్రజలకు విజయాన్ని ఇస్తాయి. దేవుని మాటలు ఎప్పుడూ కూడా మనలో ఉన్న భయాన్ని, పిరికితనాన్ని, అపవిత్రతను తీసివేసేటువంటి మాటలై ఉన్నాయి. మనుషుల మాటల వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. మనుషులు దైవ ప్రేరేపితులై దైవాత్మ చేత నిండిన వాళ్ళే మాట్లాడినప్పుడు ఆ మాటలు దేవుని కనుక మనకు చాలా ధైర్యం కలుగుతుంది. మనము ప్రతిసారి ముందుకే వెళ్తాం, కానీ వెనుకకు తిరిగి చూడం. జీవితంలో భయం అలుముకుంటే, భీతి అలుముకుంటే ప్రయాణం ముందుకు కొనసాగదు. కొన్నిసార్లు కొన్ని మాటలు విన్నప్పుడు కొందరు ముందుకు వెళ్ళలేరు. ఈ వెంటనే స్పందించి వాళ్ళు మమ్మల్ని ఇలాగన్నారు, వాళ్ళు ఇలాగా మాట్లాడారు అని ఆ మాటల దగ్గరే ఆగిపోతారు. ఇది అపజయానికి గుర్తు. మనం విజయం పొందాలి. మనం విజయం పొందాలి అంటే మనం వింటున్న మాటలు ఏంటో జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అవి నీ హృదయాన్ని పాడు చేసే మాటలైతే నీ హృదయంలో ఉండనివ్వద్దు. అవి సాతాను సంబంధమైన మాటలను నువ్వు గుర్తెరిగితే వాటిని పక్కన పెట్టేయాలి. చూసేవన్నీ కూడా నిజాలు కావు. చాలాసార్లు చాలామంది వారి కళ్ళతో చూస్తారు, కానీ చూసేవన్నీ నిజాలు కావు. ఎడారిలో సెలయేరు చూశాడంట ఒక అతను. అల్లంత దూరాన్ని సెలయేరు కనపడిందంట. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీళ్ళలాగా కనపడుతున్న అక్కడికి వెళ్తే అవి నీళ్లుగా అక్కడ కనిపించట్లేదు. దూరం నుండి చూస్తే నీళ్లే. కాబట్టి కొన్నిసార్లు మన చూపులను సాతానుడు మార్చివేస్తాడు. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిందంట. మనోనేత్రాలు మూతబడితే శరీర నేత్రాలు తెరవబడ్డాయని అర్థం. శరీర నేత్రాలతో చూసేవి చాలాసార్లు మిమ్మల్ని భయపడతాయి. శారీరక సంబంధమైన నేత్రాలతో చూసి ఇశ్రాయేలీలు భయపడిపోతున్నారు. ఒకటి సౌలు, ఇశ్రాయేలు సైన్యం. వాళ్ళు విన్నప్పుడు, వాడి ఫిలిష్తీయుడు మాటలు విన్నప్పుడు భయపడ్డారు. రెండోదిగా ఫిలిష్తీయుడు చూసినప్పుడు భయపడ్డారు. ఎందుకంటే వాడు చాలా హైట్ ఉన్నాడు. అటువంటి వాళ్ళు ఇశ్రాయేలు సైన్యంలో ఎవ్వరూ లేరు, చాలా హైట్ ఉన్నాడు. అయితే ఈ సందర్భం ఇలా జరుగుతూ ఉంటే ఇశ్రాయేలీలందరూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వారి పరిస్థితి బాగాలేదు. అక్కడున్న రాజు కూడా బాధపడుతున్నాడు. ఈలోగా రాజు ఒక ప్రకటన చేశాడు. ఏమనంటే, ఇదిగో ఎవడైనా జయం, ఆ ఫిలిష్తీయుడి మీద జయం పొందొస్తే ఒక ఆఫర్ ఇచ్చాడు, ఒక బహుమతి ఇచ్చాడు. ఆ ఆఫరు అందరూ విన్నారు. అయితే ఆ సమయంలో దావీదు అక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే తన అన్నలకు తన తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు ఇవ్వడానికి వచ్చాడు. దండులో ఏం జరుగుతుంది అని అక్కడున్న వాళ్ళని ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పారు, ఇలాగ ఫిలిష్తీయుడు ఒకడు ఉన్నాడు, ఇలాగ జరుగుతుంది అంటే దావీదు అన్నాడు, మరి నేను ఆ ఫిలిష్తీయుని జయించిన వాడికి ఏంటి బహుమానం అంటే ఇలాగని చెప్పారు. అప్పుడు దావీదు అక్కడున్న వాళ్ళతో అన్నాడు కదా, నేను వెళ్తాను వాడి మీదకి అని అన్నాడు. ఈ మాట ఆనవట పాకి తన పెద్దన్నల ముగ్గురికి తెలిసింది. వాళ్ళు దావీదుని తిట్టడం మొదలుపెట్టారు. రాయ్, నీ హృదయం చెడుతనం పో, మాకు తెలియదా, నీకు గర్వం వచ్చిందిరా బాగా, మేము ఇంత పెద్దోళ్ళం, మేమే ముందుకెళ్తున్నా, నువ్వు వెళ్తానన్నావు పా అని చెప్పి గద్దించారు. అయితే దావీదు అక్కడతో ఆగలేదు, మరలా వేరే వాళ్ళకి చెప్పాడు. ఆ మాట ఆ నోట నుంచి సౌలు రాజు దగ్గరికి వెళ్ళింది. సౌలు రాజు దావీదుని పిలిపించాడు. ఇదిగో నువ్వు వెళ్తావా అని అడిగాడు. నేను వెళ్తానండి, అతని మీద జయం పొందుతాను. ఎలా జయం పొందుతావు అని అక్కడ దావీదుని కొంచెం బలహీనంగా మాట్లాడుతున్నాడు.
అంటే దావీదు ఎత్తాటివాడు కాదు, హైట్ తక్కువవాడు. అతని గురించి అన్నాడు, నీకు బలము చాలదు, నువ్వు బాలుడివి, ఎలాగెళ్తావు? నిజమే, అతడు బాలుడే, కండలు తిరిగిన బలం అతడి దగ్గర లేదు, ఇది నిజమే. అయితే సౌలు మాట్లాడుతున్న మాటలకి దావీదు చెప్పిన మాట ఏంటో తెలుసా? అంటాడు, అయ్యా సౌలు రాజా, నేను అరణ్యంలో నా మందను మేపుతూ ఉన్నప్పుడు సింహము నా యొక్క గొర్రెల్ని ఎత్తుకొని పోవడానికి వచ్చింది, ఎలుక పంట ఎత్తుపోవడానికి వచ్చింది. అయితే వాటన్నిటి నుండి నా దేవుడు నాకు విజయం ఇచ్చాడు. వాటిని నేను చంపేశాను. వాటి నోట నుండి నా గొర్రె పిల్ల యొక్క ప్రాణాన్ని నేను కాపాడాను. నన్ను రక్షించిన యెహోవాయే నాకు విజయం ఇస్తాడు, నన్ను నడిపిస్తాడు అని చెబితే ఆ మాటలు విని సౌలు అంటాడు, సరే వెళ్ళు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళన్నాడు. వెళ్ళని చెప్పి అక్కడున్న సైనికులతో చెప్పాడు, ఇదిగో ఇతనికి యుద్ధ వస్త్రాలు ఇవ్వండి అని అన్నాడు. ఆ యుద్ధ కవచాలు నా వెన్నిస్తే అవి సరిపోట్ల. దావీదు అంటాడు, ఇవి నాకొద్దు, యుద్ధానికి వెళ్ళేవాడు ఇవి నాకు వద్దు అంటున్నాడు. ఏంటి అంటే అతడు ఏం చెప్తున్నాడంటే, గొలియాతు చెప్పినటువంటి మాటల్ని వీళ్ళు విన్నారు, గొలియాతుని చూశారు. ఇతడు కూడా ఆ మాటలు విన్నాడు, గొలియాతుని చూశాడు. కానీ అంటాడు, నాకు ఈ యుద్ధ సామాగ్రి వద్దు, నేను వెళ్తానని చెప్పి ఆ ఏటి యుద్ధకి 5 రాళ్ళు తీసుకొని ఒడిశాలో ఒక రాయి పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? యుద్ధము నాది కాదు, నా దేవునిదే అని అతడు బలహీనతను గుర్తెరిగి, సున్నత లేని అతడు నా దేవుడి మీద జయం పొందలేడు అనే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. మరి ఇతడు విన్నాడు, ఇతడు చూశాడు. ఎక్కడి నుండి వచ్చింది ఇతడికి ధైర్యం అంటే, యెహోవా నామమును బట్టి, యెహోవా దేవుని బట్టి అతడికి ధైర్యం కలిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఒడిశాల్లో రాయి పెట్టి గెరగెరా తిప్పి కొడితే రాగి శిరస్రాణం ఉందంటే ఇక్కడ రాగి శిరస్రాణం ఉంది. అది చాలా మందమైంది, కత్తే దిగదు దాని లోపలికి. అంటే ఒక బళ్ళని తీసుకొచ్చి పొడిచినా కూడా దిగదు, అంత మందమైనటువంటి శిరస్రాణం ఉంది. కానీ ఒక్క రాయి కొడితే నుదుటిని దిగి బోర్ల పడ్డాడంట. బోర్ల పడ్డాడు. ఇదిగో ఏంట్రా వస్తున్నావంటే, నేను నా యెహోవా దేవుని పేరట వస్తున్నాను. నువ్వు ఎట్టొస్తున్నావో నీ దేవతల పేరట వస్తున్నాను, నేను యెహోవా దేవుని పేరట వస్తున్నాను అని చెప్పి ధైర్యంగా ఒక మాటను పలికి అడుగులు అడుగు వేస్తూ ముందుకు వెళ్తే దేవుడు విజయం ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలాసార్లు చాలా మాటలు వింటాం, అవి మన అపజయానికి కారణాలుగా ఉండకూడదు. చాలా వాటిని చూస్తాం, చూసే వాటి విషయంలో, వినే వాటి విషయంలో ధైర్యం కలిగి ఉండండి. చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ నిజాలు కాదు. చాలాసార్లు అబద్ధాలు చెప్తాడు సాతానుడు. వాడు అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధం చెప్పి మిమ్మల్ని విజయంలోకి వెళ్లకుండా చేస్తాడు. దావీదైతే వాటిని వినలేదు, యెహోవా నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మరి క్రొత్త నిబంధన మీద దేవుని పిల్లలమైన మనము మన యేసయ్య నామాన్ని బట్టి, తండ్రి అయిన దేవుని యొక్క నామాన్ని బట్టి ధైర్యం కలిగి ముందుకు కొనసాగితే విజయము పొందుకుంటాము. కనుక మీ ఆధ్యాత్మిక జీవితాల్లో ఫిలిష్తీయుడు లాంటి సాతాను శక్తులు మీకు ఎదురు నిలబడ్డా, దావీదు లాంటి విశ్వాసం మీలో నింపుకొని మీరు విజయం పొందుదురుగాక. అట్టి మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.